నమస్కారం. మన చుట్టూ కొన్ని ప్రదేశాలుంటాయి. వాటికి కేవలం అడ్రస్ మాత్రమే కాదు, వాటికో కథ ఉంటుంది. తరతరాలుగా చెప్పుకునే ఒక చరిత్ర ఉంటుంది. అలాంటి ఒక అద్భుతమైన ప్రదేశమే ఉత్తరప్రదేశ్లోని జ్వాలాదేవి ఆలయం. మరి చూద్దామా? విశ్వాసం, పురాణం, చరిత్ర కలిసి ఒక పవిత్ర స్థలాన్ని ఎలా సృష్టించాయో. అంతకన్నా ముందు ఈ ప్రశ్నతో మొదలు పెడదాం. ఒక ఆలయం, అది కూడా ఒక దేవత నాలుక పడిన ప్రదేశమనే కారణంతో ఇంత పవిత్రంగా ఎలా మారింది? అసలు ఈ నమ్మకం వెనుకున్న ఆ లోతైన పురాణగాథ ఏంటి? దాని రహస్యాన్ని ఇప్పుడు ఛేదిద్దాం. సరే, మన ప్రయాణం ఉత్తరప్రదేశ్లోని సోన్భద్ర జిల్లాలో ఉన్న శక్తినగర్లో ఉన్న జ్వాలాదేవి ఆలయం నుండి మొదలవుతుంది. గుర్తుంచుకోండి, ఇది కేవలం రాళ్లతో కట్టిన గుడి కాదు. ఇది ఒక శక్తి కేంద్రం, లోతైన ఆధ్యాత్మిక శక్తికి నిలయం. ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత అర్థం కావాలంటే ఈ నంబర్ చాలా ముఖ్యం. 51. భారతదేశం మొత్తం మీద ఇలాంటి పవిత్ర స్థలాలు కేవలం 51 మాత్రమే ఉన్నాయి. అంటే ఈ జ్వాలాదేవి ఆలయం ఎంత ప్రత్యేకమైనదో, ఎంత ముఖ్యమైనదో మనకు ఇట్టే అర్థమవుతుంది. అయితే ఈ 51 ప్రదేశాలనే శక్తిపీఠాలు అని పిలుస్తారు. పురాణాల ప్రకారం సతీదేవి శరీర భాగాలు భూమిమీద ఎక్కడెక్కడైతే పడ్డాయో ఆ ప్రదేశాలన్నీ అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలుగా వెలిశాయన్మాట. ఈ నమ్మకమే ఈ ఆలయ కథకు పునాది. సరే, ఇప్పుడు అస్సలు కథలోకి వెళ్దాం. ఈ ఆలయానికి దాని గుర్తింపును, దాని పవిత్రతను ఇచ్చిన ఆ గొప్ప పురాణ గాథ ఏంటో చూద్దాం. ఇది ప్రేమ, త్యాగం, ఇంకా తీరని దుఃఖంతో నిండిన ఒక దైవిక విషాదం. ఈ కథ మనలో చాలామందికి తెలిసే ఉంటుంది. దక్షుడి అహంకారం తన అల్లుడైన శివుణ్ణి పిలవకుండా యజ్ఞం చేసి అవమానిస్తాడు. ఆ అవమానాన్ని భరించలేని సతీదేవి యోగాగ్నిలో తన శరీరాన్ని త్యాగం చేస్తుంది. ఈ వార్త తెలిసిన శివుడు ప్రళయరుద్రుడవుతాడు. దుఃఖంతో, ఆగ్రహంతో సతీదేవి నిర్జీవ శరీరాన్ని భుజాలపై వేసుకుని లోకాలన్నీ తిరుగుతాడు. అతని శోకాన్ని ఆపడానికి విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఆమె శరీరాన్ని ఖండిస్తాడు. ఆ శరీర భాగాలు భూమిమీద ఎక్కడెక్కడ పడ్డాయో అవే శక్తిపీఠాలుగా మారాయి. అయితే ఇంత పెద్ద పురాణ గాథలో ఈ ప్రత్యేక ప్రదేశానికి ఉన్న సంబంధమేంటంటే, ఆ సమయంలో సతీదేవి ముందు నాలుక భాగం పడిన ప్రదేశమే ఈ శక్తినగర్లోని జ్వాలాదేవి ఆలయం. అందుకే ఇది అత్యంత పవిత్రమైనదిగా, శక్తివంతమైనదిగా భక్తులు భావిస్తారు. పురాణం నుంచి ఇప్పుడు మనం చరిత్రలోకి వద్దాం. ఈ పవిత్ర విశ్వాసం శతాబ్దాలుగా ఒక భౌతిక రూపంలో, అంటే ఒక ఆలయంగా ఎలా నిలిచుందో ఇప్పుడు చూద్దాం. ఈ ఆలయ చరిత్ర చాలా పురాతనమైనది. అసలు ఆలయం 1000 సంవత్సరాల క్రితమే ఉండేదని నమ్ముతారు. ఆ తర్వాత అంటే 1676లో సింగ్రోళ్ళి రాజు ఉదిత్ నారాయణ్ సింగ్ ఒక పాత ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారట. కాలక్రమేణా ఆ పాత నిర్మాణం స్థానంలో మనమిప్పుడు చూస్తున్న ఈ ఆధునిక ఆలయం వచ్చింది. అంటే రూపం మారినా విశ్వాసం మాత్రం చెక్కుచెదరలేదు. పాత ఆలయం స్థానంలో కొత్తదొచ్చినా ఆ పవిత్రత మాత్రం అప్పుడే కొనసాగుతోంది. ఎలాగంటే పాత ఆలయంలో ఉన్న ఆ పవిత్ర నల్లరాతి విగ్రహాన్నే కొత్త ఆలయంలో కూడా ప్రతిష్ఠించారు. దాంతోపాటు ఇతర దేవతామూర్తులను కూడా స్థాపించారు. ఇది ఒక రకంగా సంప్రదాయాన్ని, ఆధునికతను కలపడం లాంటిది. సరే, మరి ఆ పురాణం, ఆ చరిత్ర ఇప్పటి పూజా విధానాలను, భక్తుల నమ్మకాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయో చూద్దామా? ఇక్కడొక అద్భుతమైన విషయముంది. ఈ ఆలయంలో పూజారి విధులు ఒకరోజు కాదు, ఒక సంవత్సరం కాదు, గడచిన 12 తరాలుగా ఒకే కుటుంబం వారు నిర్వర్తిస్తున్నారు. ఇది నిజంగా తరతరాలుగా కొనసాగుతున్న ఒక సజీవ వారసత్వం. ఈ ఆలయ ప్రభావం కేవలం ఈ ప్రాంతానికే పరిమితం కాలేదు. కటోచ్ రాజపుత్రులు, భాటియాలు, ఇంకా ఇక్కడ పేర్కొన్న చాలా వర్గాల ప్రజలకు జ్వాలాజీ దేవత వారి కులదేవత. అంటే ఆ దేవత వారి కుటుంబ వారసత్వంలో ఒక భాగమన్నమాట. ఇప్పుడు చాలా ఆసక్తికరమైన విషయానికి వస్తున్నాం. ఈ ఆలయ పురాణగాథతో నేరుగా సంబంధమున్న ఒక ప్రత్యేకమైన సమర్పణ గురించి తెలుసుకుందాం. ఇది చాలా విభిన్నంగా ఉంటుంది. అవును, మీరు విన్నది నిజమే. ఇక్కడ భక్తులు తమ కోరికలు నెరవేరిన తర్వాత దేవతకు బంగారం లేదా వెండితో చేసిన నాలుకలను కానుకగా సమర్పిస్తారు. సతీదేవి నాలుక పడిన ఈ పవిత్ర స్థలానికి ఇంతకంటే శక్తివంతమైన ప్రతీక ఏముంటుంది చెప్పండి?
అయితే ఈ ఆలయం యొక్క పవిత్రత కేవలం దాని గోడలకే పరిమితం కాదు, దాని చుట్టూ ఉన్న ప్రాంతం కూడా చాలా ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఆలయానికి కేవలం 1 కిలోమీటర్ దూరంలోనే జ్వాలాముఖి గుహ ఉంది. అక్కడ ఒక సహజ నీటి ఊట ఎప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది. ఇది ఆ ప్రదేశం యొక్క సహజ, ఆధ్యాత్మిక సౌందర్యాన్ని మరింత పెంచుతుంది. ముగింపుగా ఈ కథ మొత్తం మనకు ఒక ముఖ్యమైన ప్రశ్నను గుర్తుచేస్తుంది. కేవలం ఒకే ఒక ఆలయం వెనుక ఇంత లోతైన, ఇంత గొప్ప కథ ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న ఎన్నో పవిత్ర స్థలాల వెనుక ఇంకెన్ని కథలు, ఎంత చరిత్ర దాగి ఉన్నాయో కదా. ఒక్కసారి ఆలోచించండి. అది మనల్ని మన మూలాలకు మరింత దగ్గర చేస్తుంది.